మాట. ఇంకోటి ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. మొదటి మాట చూస్తే అతను చేసేదంతా కూడా వర్ధిల్లుతుంది. అగో యజమానుడు ఇంట్లో దాసుడిగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే దాస్యత్వ వస్త్రంలో ఉన్నాడు, కానీ అతని ఇంట్లో యోసేపు చేసే ప్రతి పని కూడా యెహోవా వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. అతను చేసేదంతా వర్ధిల్లుతుంది. అతను ఏ పని పట్టుకున్నా అతను చేసేదంతా కూడా వర్ధిల్లు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసే పనిలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ బిజినెస్లో కానీ, ఎక్కడ చేసినా నువ్వు వర్ధిల్లుతున్నావా? అతను చేసేదంతా వర్ధిల్లుతుంది. ఎవరు వర్ధిల్లుతున్నాడంటే యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారంటే యెహోవా తోడుగా ఉన్నారు. ఈరోజు మనుషులు తోడుగా ఉండకపోవచ్చు. ఇక్కడ అన్నదమ్ములు అందరూ అమ్మేశారు. అతను ఒంటరివాడు, అతనికి ఎవరు తోడు లేరు, నాన్నవారు ఎవరు లేరు, రక్త సంబంధులు ఎవరు లేరు. అతనికి తోడు అని నాన్నవారు ఒక అతను అంటున్న నాతోటి, నాకు నా రక్త సంబంధులే, నా తండ్రి, నా ఇంటి వారు ఎవరు నాకు తోడు లేరు, పలానా